హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటో బోర్ చేసిన తర్వాత ఫుల్ ఇంజిన్ కావచ్చు లేదా హాఫ్ బోర్ కావచ్చు చేసిన తర్వాత బోరు పిస్టన్ మార్చిన తర్వాత మనం డీజిల్ సర్క్యులేషన్ అయితే ముందుగా అయితే చూసుకోవాలి. సో పంపు నుంచి డీజిల్ సర్క్యులేషన్ మనకి నాజల్ దగ్గరికి వస్తేనే ఆ తర్వాత నాజల్లో నుంచి ఫ్యూయల్ అంటే డీజిల్ లోపల ఇంజెక్ట్ చేయడం, ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి ఫైరింగ్ అనేది జరగడం జరుగుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఫ్యూయల్ ఇంజెక్టర్ లో పిన్ పాయింటెడ్ ఓపెనింగ్స్ 5 ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. సో ఆ హోల్స్ ద్వారానే మనకి లోపలికైతే డీజిల్ అయితే సర్క్యులేట్ ర్యాపిడ్ గా అంటే ఒక్కసారిగా చిమ్ముతుంది లోపలికి. సో ఆల్రెడీ మనకి లోపల ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి ఉంది కాబట్టి ఇది ఒక్కసారిగా చిమ్మిన వెంటనే మనకి ఫైరింగ్ అయితే జరుగుతుంది. సో అది మనం టెక్నికల్ నామెన్క్లేచర్ లో దాన్ని ఫ్యూయల్ ఇంజెక్టర్ అయినా అయితే అంటాము. ఇక్కడ మామూలుగా మనం సర్వీస్ ప్రకారం అయితే దాన్ని నాజల్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం. సెల్ఫ్ కొట్టిన తర్వాత పంపు నుంచి డీజిల్ సర్క్యులేషన్ నాజల్ పైప్ దగ్గరికి మనకి అక్కడికి వచ్చిందా లేదా, వస్తేనే మనకి బండి అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడు అది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఎలా సర్క్యులేషన్ అనేది జరుగుతుందని. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు సెల్ఫ్ అనేది చేస్తున్నారు. సెల్ఫ్ చేసినప్పుడు ఇది పైప్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి పంపు, దీన్ని మనం పంపు అంటాము. పంపు దగ్గర నుంచి పైప్ అయితే మనకి ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్ నాజల్ దగ్గరికి డీజిల్ సర్క్యులేషన్ ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇప్పుడు సెల్ఫ్ కొడుతున్నారు చూడండి. చూసారా, ఇప్పుడు డీజిల్ అనేది సర్క్యులేట్ అవుతుంది, తిరుగుతుంది, ప్రెజర్ చూసారా. సో అలా మనకి ఈ డీజిల్ అనేది ఇంజెక్ట్ చేస్తేనే మనకి బండి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి డీజిల్ ఇంజెక్ట్ చేసి నాజల్లోకి వెళ్ళి నాజల్లోంచి మళ్ళీ ఆవా ఓపెనింగ్స్ హోల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి లోపలికి కంబషన్ చాంబర్ లోకి అయితే మనకి ఈ డీజిల్ అయితే సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఇలా లోపల మనకి ఫైరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ గనక మీకు ఫ్యూయల్ అనేది రాకపోతే బండి అయితే స్టార్ట్ కాదు, మీరైతే పంప్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెక్నిక్ ని ఈజీగా మీరు ఫాలో అప్ చేసి మీ వెహికల్లో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు దాన్ని చేంజ్ చేసుకొని రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.